Yes, friends. Good. So now, so we have discussed theory part successfully. Okay. And so today we go for, lab session, lab. So lab. So in this lab session, yes, friends, in this lab session, we're going to talk about, parts, how you create a parts, how you log into this parts. So how you identify the pod IP address. Okay, everything we'll discuss, each and everything. Okay. So before that, we need to set up a Kubernetes cluster. The Kubernetes cluster can be done in two ways. The Kubernetes cluster setup can be done in two ways, boss. The Kubernetes cluster, okay. The Kubernetes cluster setup can be done in two ways. Number one, Minikube ద్వారాగా. నెంబర్ 2, క్యూబేడియం. ఇలా ఈ రెండు విధాలుగా మనం ఉపయోగించి క్యూబర్నెటిస్ క్లస్టర్ ని సెటప్ చేయొచ్చు. ఎస్. అయితే క్యూబర్నెటిస్ క్లస్టర్ కి సంబంధించి ఈ క్యూబేడియం చేయాలంటే మనకి రియల్ టైమ్ లో చేసుకోవచ్చు. దీనికి మల్టిపుల్ నోడ్స్ ఉంటాయి. బట్ ఇక్కడైతే మినీ క్యూబ్ ఉపయోగించి మనం క్యూబర్నెటిస్ క్లస్టర్ తయారు చేయొచ్చు. కానీ బట్ మినీ క్యూబ్ ఉపయోగించి క్యూబర్నెటిస్ క్లస్టర్ తయారు చేస్తే మనకి సింగిల్ నోడ్ ఉంటుందండి. సింగిల్ నోడ్ క్లస్టర్ యాక్చువల్ గా. ఇదేమో మల్టిపుల్ నోడ్స్ క్లస్టర్. క్యూబేడియం దిస్ ఇస్ అ రియల్ టైమ్ ప్రాసెస్ బాస్. క్యూబేడియం అనేది ఉపయోగించి చేస్తాం. అయితే రియల్ టైమ్ లో కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు సెటప్ ద మినీ క్యూబ్ ఎన్విరాన్మెంట్ and we create a single node environment. Afterwards we executes. Okay, if everything is good, then we go for KubeADM process in the real time process. This is also called as a sandbox environment or POC, proof of concept. ఏంటి సార్ మాకు అర్థం కాలేదు అంటే ఏం లేదు. సాఫ్ట్వేర్ కంపెనీలో మీరు జాయిన్ అయిన తర్వాత యాజ్ ఎ డెవలప్స్ ఇంజనీర్ గా ఫస్ట్ మినీ క్యూబ్ సెటప్ అనేది మీరు చేయాల్సి వస్తుంది. చేసిన తర్వాత ఆ మినీ క్యూబ్ సెటప్ లో మీరు ఏదైతే ఉందో పార్ట్స్ తయారీ, లేకపోతే ఇంకోటి డిప్లాయ్మెంట్, ఇవన్నీ కూడా ఇక్కడే చేస్తారు. ఇక్కడ చేసిన తర్వాత అప్పుడు ఇక్కడికి వెళ్తుంది రియల్ టైం అప్రోచ్ అంటే క్యూబేడియంకి వెళ్తుంది. క్యూబ్ ఏడియం ఇక్కడికి వెళ్తుంది యాక్చువల్. సో దీన్నే ఈ సెటప్ మొత్తాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం, మినీ క్యూబ్ సెటప్. ఈ మినీ క్యూబ్ సెటప్ అనేది పిఓసి అనుకోండి మనకి, లేదా శాండ్ బాక్స్ ఎన్విరాన్మెంట్ అనుకోండి. శాండ్ బాక్స్ అంతే. ఎక్కడైనా అంతే, రియల్ టైంలో ఎక్కడైనా సరే పిఓసి చేస్తారు, తర్వాత రియల్ టైంకి వస్తాం. సో ఇక్కడ మనకి జనరల్ గా మినీ క్యూబ్ సెటప్ అనేది మనకు తెలుసు. హౌ యూ సెటప్ ద మినీ క్యూబ్. ఓకేనా ఫ్రెండ్స్? ఎస్. అంటే క్యూబర్నెటిస్ క్లస్టర్ అనేది సెటప్ చేయడానికి మనకి రెండు విధాలుగా చేయొచ్చు. ఒకటి మినీ క్యూబ్, రెండు క్యూబేడియం. అసలు క్యూబర్నెటిస్ క్లస్టర్ అంటే మాకు తెలియలేదు, మాకు అసలు క్యూబర్నెటిస్ క్లస్టర్ అంటే తెలియదు అని అంటే వాళ్ళ కోసం ఇవి రాస్తాను నేను యాక్చువల్గా. క్యూబర్నెటిస్ క్లస్టర్ అంటే మాకు తెలియదు సార్ అంటే ఇది రాస్తాను నేను. ఎస్. అంటే ఇక్కడ ఇది సర్వరే, మొత్తం సర్వర్సే. అయితే ఈ సర్వర్లు కింద ఉన్న సర్వర్లన్నీ కూడా నోడ్ అని పిలుస్తాం. ఇక్కడ నోడ్ అని పిలుస్తాం, అంటే క్యూబర్నెటిస్ ఎన్విరాన్మెంట్ లో. సో ఈ నోడ్ ని మనం ఇంకో భాషలో ఏమని పిలుస్తామంటే వర్కర్ నోడ్ అని పిలుస్తాం. వర్కర్ నోడ్ అట్లా నోడ్ అని పిలుస్తాం, వర్కర్ నోడ్. సో ఈ వర్కర్ నోడ్స్ మొత్తం చేత పనిచేసే వ్యక్తి వీడి పేరు మాస్టర్ నోడ్ అంటాం. అట్లా అంటే ఈ వర్కర్ నోడ్ కి మాస్టర్ నోడ్ కి కనెక్షన్స్ ఉంటాయి అన్నమాట. సో మాస్టర్ నోడ్ అనేది వీటితోటి పని చేపిస్తా ఉంటాయి యాక్చువల్ వర్కర్ నోడ్ చేత, సో ఇది నోడ్ యాక్చువల్ గా. ఈ భాష మొత్తం నోడ్, మాస్టర్ నోడ్, వర్కర్ నోడ్. అయితే ఈ మాస్టర్ నోడ్ ని మనం ఇంకో భాషలో ఏమంటామంటే కంట్రోల్ ప్లేన్ అని పిలుస్తాం. సో ఇక్కడ ఈ కంట్రోల్ ప్లేన్ అని ఇక్కడ పిలుస్తాం, ఇక్కడేమో వర్కర్ నోడ్ అని ఇక్కడ పిలుస్తాం.
సో మాస్టర్ నోడ్ అనొచ్చు, కంట్రోల్ ప్లేన్ అవ్వచ్చు, బోత్ ఆర్ సేమ్. సో ఈ సెటప్ మొత్తాన్ని మనం ఏమని పిలుస్తామంటే డైరెక్ట్ గా క్యూబర్నెటిస్ క్లస్టర్ అని పిలుస్తాం. క్యూబర్నెటిస్ క్లస్టర్, దట్స్ ఇట్. ఇది మనం సెటప్ తయారు చేసేది క్యూబర్నెటిస్ క్లస్టర్. అయితే సార్ మాకు ఈ వర్కర్ నోడ్ అంటే తెలియట్లేదు సార్ ఏంటి అంటే, వర్కర్ నోడ్ అనే దాంట్లో మనకి ఏముంటాయి అంటే, మనకి వర్కర్ నోడ్ లో మనకి పాడ్స్ ఉంటాయి, పాడ్స్. మరి ఆ పాడ్ లోపల ఏముంటది, కంటైనర్ ఉంటది. ఆ కంటైనర్ లోపల ఏముంటది, మన బిజినెస్ అప్లికేషన్ ఉంటుంది. మరి ఆ బిజినెస్ అప్లికేషన్ ఎవరు డిప్లాయ్ చేస్తాడు, డెవాప్స్ ఇంజనీర్. మరి ఈ బిజినెస్ అప్లికేషన్ ఎవరు యాక్సెస్ చేస్తారు, తెలుసు మీకు. ఎవరు యాక్సెస్ చేస్తారు బిజినెస్ అప్లికేషన్ ని, బయట నుంచి ఎవరైతే ఎండ్ యూజర్స్ ఉన్నారో వాళ్ళు యాక్సెస్ చేసుకుంటారు. అంటే కంటైనర్ అనేది పాడ్ లో ఉంది, పాడ్ అనేది సర్వర్ లో ఉంది. సర్వర్ ని ఇక్కడ మనం నోడ్ అని పిలుస్తాం, దట్స్ ఇట్. దాన్నే మనం ఏమంటామంటే వర్కర్ నోడ్. మరి ఈ ప్రపంచంలో ఉన్న బిజినెస్ అప్లికేషన్స్ అన్ని కూడా వర్కర్ నోడ్, వర్కర్ లో ఉన్న నోడ్ లో ఉన్న పాడ్ లో ఉన్న కంటైనర్ పాడ్ పాడ్ లో ఉన్న కంటైనర్. సార్ పాడ్ అంటే ఏమన్నా ఫుల్ ఫామ్ ఏమన్నా ఉందా? నో, ఓన్లీ పాడ్ అంతే. పాడ్ అంటే దానికి ఫుల్ ఫామ్ ఏం లేదు, ఓన్లీ పాడ్ అంటే పాడ్ అంతే. నోడ్ అనే దానికి ఫుల్ ఫామ్ నో. నోడ్ అంటే నోడే బాస్ అంతే. వాడు అలా టెర్మినాలజీ అలా పెట్టేశాడు. సో ఈ విధంగా మనకి కంటైనరు, పాడు, తర్వాత నోడ్. సో ఈ నోడ్ మొత్తం చేత పనిచేసే వ్యక్తి మాస్టర్ నోడ్‌నే కంట్రోల్ ప్లేన్ అంటాం. సో ఈ విధంగా మనకి డెవాప్స్ ఇంజినీర్ అనే వ్యక్తి ఇదిగో ఇక్కడ ఉంటాడు ఈ సైడ్‌లో. ఇతను డెవాప్స్ ఇంజినీర్. ఈ వ్యక్తి ఏం చేస్తాడు, స్ట్రెయిట్ అవే కమింగ్ టు దిస్ ప్లేస్. ఎక్కడికి, మాస్టర్ నోడ్‌కి. మాస్టర్ నోడ్‌కి రావాలంటే వాడికి క్యూబ్‌సిటిఎల్ కావాలి, ఎన్విరాన్మెంట్. క్యూబ్‌సిటిఎల్ ఎన్విరాన్మెంట్ కావాలి ఎవరికి, డెవాప్స్ ఇంజినీర్ కి. ఎందుకు అంటే ఈ కంట్రోల్ ప్లేన్ అనే దాంతోటి అసలు ఈ క్యూబర్నెటిస్ క్లస్టర్ తో మాట్లాడాలంటే ఈ ఎన్విరాన్మెంట్ ఉండాలి. దాని ఎన్విరాన్మెంట్ పేరు క్యూబ్‌సిటిఎల్ ఎన్విరాన్మెంట్. క్యూబ్‌సిటిఎల్ ఎన్విరాన్మెంట్. అంటే క్యూబ్‌సిటిఎల్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంది సార్, మాకు తెలియట్లేదు అంటే, జనరల్ గా ఏం లేదు. ఇప్పుడు యాక్చువల్ గా మనకి లైనెక్స్ లో మనం కనెక్ట్ అవ్వాలంటే షెల్ ఎన్విరాన్మెంట్ తో కనెక్ట్ అవుతాం. అదే మనకి విండోస్ ఉందే, విండోస్ తో మనం కనెక్ట్ అవ్వడానికి పవర్ షెల్ ఎన్విరాన్మెంట్ తో కనెక్ట్ అవుతాం. విండోస్ లో పవర్ షెల్, లైనెక్స్ లో షెల్. మరి క్యూబర్నెటిస్ లో ఏంటి సార్ అంటే, క్యూబర్నెటిస్ లో స్ట్రైట్ అవే మనకి క్యూబ్‌సిటిఎల్. క్యూబర్నెటిస్ క్లస్టర్ తోటి మనం కనెక్ట్ అవ్వాలంటే క్యూబ్‌సిటిఎల్ వాడతాం, దట్స్ ఇట్. క్యూబ్‌సిటిఎల్ అనేది ఒక సాఫ్ట్‌వేర్. వి మస్ట్ ఇన్‌స్టాల్ ద క్యూబ్‌సిటిఎల్ సాఫ్ట్‌వేర్ ఇంటూ అవర్ మిషన్, దట్స్ ఇట్. సింపుల్ లాజిక్. ఇలా నడుస్తది యాక్చువల్. సో ఇక్కడ మనకి తెలుసు కాంపోనెంట్స్ అన్ని కూడా. వర్కర్ నోడ్ లో ఏ కాంపోనెంట్స్ ఉంటాయి, మాస్టర్ నోడ్ లో ఏ కాంపోనెంట్స్ ఉంటాయి. సో వర్కర్ నోడ్ లో కాంపోనెంట్స్ ఏంటి, డాకర్ అర్థమైందా. తర్వాత నెక్స్ట్ స్టెప్ లో ప్రాక్సీ, ఏది క్యూబ్ ప్రాక్సీ. నెక్స్ట్ స్టెప్ లో క్యూబ్లెట్, క్యూబ్ ప్రాక్సీ, డాకర్. ఈ మొత్తం ఇక్కడ ఉంటాయి అన్నమాట వర్కర్ నోడ్. దట్స్ ఇట్. మరి మాస్టర్ నోడ్స్ లో ఏముంటాయి సార్, మాస్టర్ నోడ్ లో ఏపీఐ సర్వర్ అనేది ఒకటి ఉంటుంది. తర్వాత కంట్రోల్ మేనేజర్ అనేది ఒకటి ఉంటుంది. తర్వాత షెడ్యూలర్ అనేది ఒకటి ఉంటుంది. తర్వాత హెచ్సిడి అనేది ఒకటి ఉంది. హెచ్సిడి. సో ఈ కాంపోనెంట్స్ అన్ని మాస్టర్ నోడ్ లో ఉంటాయి. ఈ కాంపోనెంట్స్ అన్ని వర్కర్ నోడ్ లో ఉంటాయి. మనకు తెలుసు ఆల్రెడీ. వీ హావ్ ఆల్రెడీ డిస్కస్డ్ ఎవ్రీథింగ్. గుడ్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే క్యూబర్నెటిస్ క్లస్టర్ ని సెటప్ చేసి మనం అసలు ఇవన్నీ తెలుసుకుందాం. అసలు పాడ్ అంటే ఏంది, పాడ్ ని ఎలా చేయాలి, అసలు క్యూబర్నెటిస్ క్లస్టర్ కి ఐపీ అడ్రస్ ఎలా చెక్ చేసుకోవాలి, అసలు పాడ్ లోపలికి ఎలా వెళ్ళాలి, పాడ్ లోపల కంటైనర్ ఎలా తయారవుతుంది, కంటైనర్ తయారు చేయడానికి ఎలాంటి మనం ప్రాసెస్ ఫాలో అవ్వాలి. ఓకేనా. సో ఇవన్నీ మనం చూద్దాం ఇప్పుడు యాక్చువల్ గా ఇది. ఓకే, బాగుంది. మరి చూసిన తర్వాత మనం ఫస్ట్ పాయింట్ ఏం చేయాలి, మనం క్యూబర్నెటిస్ క్లస్టర్ ఏర్పాటు చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఒక సింపుల్ గా ఇది యాక్చువల్ గా ఇదిగోండి కాపీ అండ్ పేస్ట్ ఎంటర్ బటన్ రాసేస్తాం మనం. ఎప్పుడు క్యూబ్‌సిటిఎల్ ఇన్స్టాలేషన్ ఇది అంతే అయిపోయింది. క్యూబ్‌సిటిఎల్ తర్వాత మినీ క్యూబ్ డౌన్లోడ్ చేసుకున్న లింక్ ఇది సాల్వ్ అయిపోతుంది. తర్వాత ఏంటి, ఇన్స్టాల్ బిలో లింక్ టు ఇన్స్టాల్ మినీ క్యూబ్ సాఫ్ట్వేర్. ఓకే, అంటే ఒక సైడ్ మనకి మినీ క్యూబ్ సాఫ్ట్వేర్ ని డౌన్లోడ్ చేసుకోవటం, ఇది ఈ లింక్ కోసం. తర్వాత మినీ క్యూబ్ సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేయటం, అదంతా మనం ఆల్రెడీ చూసాం.
ఓకే. ఇదేంటిది kubectl లింక్ అండి. kubectl లింక్ ఇది మొత్తం. గుడ్. సరే చూద్దాం. ఇప్పుడు మనం జనరల్‌గా create EC2 instance, login server. So login as server అంటున్నాం కదా! login as a EC2 user boss. login as a EC2 instance. ఇదేమో EC2 ఇన్స్టెన్స్, ఇదేమో EC2 యూజర్. ఇన్స్టెన్స్ అంటే మనకు తెలియదనుకుంటే క్రియేట్ సర్వర్. సర్వర్ అనుకోండి. EC2 ఇన్స్టెన్స్ అంటే తెలియకపోతే. లాగిన్ యాస్ ఎ EC2 యూజర్. ఓకే. సో EC2 యూజర్‌లోకి లాగిన్. సో స్టెప్ 4 ఏంటంటే స్టెప్ 4 మనకి EC2 యూజర్‌లోకి లాగిన్ అయిన తర్వాత నెక్స్ట్ కేస్‌లో మనకి ఇలాగా యెస్. సో ఇన్‌స్టాల్ డాకర్. ఇన్‌స్టాల్ డాకర్. సో ఇన్‌స్టాల్ డాకర్ అంటే మనం ఎలా చేస్తాం? సింపుల్‌గా మనకు ఆల్రెడీ హై లెవెల్ స్టెప్స్ రాద్దాం. ఇన్‌స్టాల్ డాకర్ కోసం మనం ఏం చేస్తాం? సుడో yum install docker -y. sudo yum install docker -y. ఎక్సలెంట్. సో స్టెప్ 5 లో మనం ఏం చేస్తామంటే స్టెప్ 5 లో ఈ డాకర్‌ని ఇన్‌స్టాల్ చేసిన తరువాత దాన్ని స్టార్ట్ చేయాలి యాక్చువల్‌గా. స్టార్ట్ చేయకముందే మనం స్టేటస్‌ని కూడా చెక్ చేసుకోవచ్చు. చెక్ ద స్టేటస్. చెక్ ద స్టేటస్ కోసం మనం systemctl వాడతాం. సో systemctl స్టేటస్ డాకర్ అయిపోయింది. సో స్టెప్ 6. స్టెప్ 6 లో ఏం రాస్తామంటే స్టార్ట్ ద స్టార్ట్ ద స్టార్ట్ డాకర్. డాకర్. స్టార్ట్ ద డాకర్. సో డాకర్‌ని స్టార్ట్ చేయాలి. డాకర్‌ని స్టార్ట్ చేయాలంటే సుడో systemctl పైన crt డాకర్. మరి సార్ స్టార్ట్ తర్వాత ఏం చేద్దాం సార్? స్టార్ట్ తర్వాత మనము ఎనేబుల్ చేద్దాం. ఎనేబుల్ ద సర్వీస్. ఎనేబుల్ ద డాకర్ సర్వీస్. అప్పుడు మనం ఏం చేస్తాం? సుడో systemctl. సార్ ఏంటి సార్ ఫాస్ట్‌గా టైప్ చేస్తున్నారు? మాకేం అర్థం కాలేదు. మేము ఈరోజు వచ్చాం. మీకు ఈరోజు క్లాస్ కాదు బాబు. చాలా రోజుల నుంచి అంటే 1 వీక్ నుంచి క్లాసులు జరుగుతున్నాయి. అందుకోసం మనం ఫాస్ట్‌గా చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ వచ్చేది కొంచెం స్లో అవుతాం. ఆల్రెడీ చెప్పాం కాబట్టి కొంచెం సిస్టమ్ సిటిఎల్ ఓకే. తర్వాత ఎనేబుల్ ఎనేబుల్ డోcker. ఓకే. సో గుడ్. సో ఈ పార్ట్ అంతా వరకి చూడండి యాక్చువల్‌గా నేను మీకు ఇది డైరెక్ట్‌గా డాక్యుమెంట్ సెండ్ చేస్తాను. ఓకేనా? పార్ట్ 1. పార్ట్ 1లో యాక్చువల్‌గా క్రియేషన్ అనేది చూపిస్తాం. పార్ట్ 2లో ఏం చేస్తామంటే యెస్ ఫ్రెండ్స్. పార్ట్ 2లో ఏం చూస్తామంటే డాకర్ ఇన్‌స్టాలేషన్ చూస్తాం. పార్ట్ 2లో డాకర్ ఇన్‌స్టాలేషన్ చూస్తాం. సో డాకర్ ఇన్‌స్టాలేషన్, డాకర్ స్టార్ట్, డాకర్ ఎనేబుల్, డాకర్ స్టేటస్ ఎవ్రీథింగ్ విల్ సీ ఇన్ దిస్ పార్ట్ 2. ఓకే. సర్ వాట్ అబౌట్ పార్ట్ 2 సార్? పార్ట్ 3 సార్? యెస్. సో పార్ట్ 3లో మనం ఏం చేస్తామంటే kubectlని ఇన్‌స్టాల్ చేద్దాం. ఇన్‌స్టాల్ kubectl పార్ట్ 3. సార్ ఇన్‌స్టాల్ చేయడానికి మాకెలా నేర్పిస్తారా? నేర్పించేదేముంది బాబు. లింక్ కాపీ చేసుకో. అంతే. స్టెప్ స్టెప్ 8లో స్టెప్ 8లో ఓకే. ఇన్‌స్టాల్ ఇన్‌స్టాల్ kubectl. kubectl అంటే అదేంది? సో కాపీ గో టు వెబ్‌సైట్, కాపీ ద లింక్, పేస్ట్ ద లింక్, ప్రెస్ ఎంటర్ బటన్. ఎంటర్. దట్స్ ఇట్. సో kubectl will be installed. kubectl will be installed. ఇది యాక్చువల్‌గా స్టోరీ. ఈ స్టోరీలో సార్ మాకు ఆ స్టోరీలో లింక్ తెలీదు కదా సార్ అంటే, ఆ లింక్‌ని గూడా మీకోసం ఆల్రెడీ ప్రిపేర్ చేశాం గదా మొన్న. అదే లింక్ వాడతాం. ఆల్రెడీ ప్రిపేర్ చేసాం ఈ లింక్. దట్స్ ఇట్. సేమ్ లింక్. ఇక్కడ పేస్ట్ చేస్తున్నాం మీకోసం.
అంటే ఈ డాక్యుమెంట్ మీకు పంపించేస్తాను. యాజ్ ఇట్ ఈస్‌గా చేసుకోవచ్చు. సో, పార్ట్ 3. సో, చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ 9లో ఏం చేయాలి సార్ అంటే, స్టెప్ 9లో యాక్చువల్‌గా kubectl విల్ బి ఇన్‌స్టాల్డ్ ఇన్ ఏ లొకేషన్. kubectl అనేది ఒక లొకేషన్‌లో స్టోర్ అయ్యిద్ది. ఏ లొకేషన్? యెస్ ఫ్రెండ్స్. ఏ లొకేషన్? సో, హియర్ kubectl విల్ బి స్టాల్డ్ ఇన్ ఏ డిఫాల్ట్ location. Location name is what? USR local SR no, local bin kubectl boss. That's it. kubectl. ఈ లొకేషన్ లో అది ఇన్‌స్టాల్ అయింది. అయితే ఈ ఇన్‌స్టాలేషన్ అయింది గానీ బట్ ఇఫ్ యూ వాంట్ టు యాక్సెస్ ద kubectl అంటే మీరు kubectlతో పని చేయాలంటే ఖచ్చితంగా మీరెవరు? ఈసీ2 యూజర్. ఈసీ2 యూజర్‌కి kubectlతో పని చేయడానికి పర్మిషన్స్ లేవు. ఈసీ2 యూజర్‌కి kubectl‌ని వాడే పర్మిషన్స్ లేవు. లేవు గాబట్టి మనం ఏం చేయాలంటే అసలు యాక్చువల్‌గా చెక్ చేసుకోవాలి. లేదా చెక్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. సో, చెక్ ద kubectl పర్మిషన్స్. చెక్ ద kubectl పర్మిషన్స్ అంటే మనం ఎలా చేస్తామంటే ls-ld స్పేస్ యూఎస్ఆర్ లోకల్ బిన్ ఓకే. kubectl. బాస్ కొత్తగా వచ్చిన వాళ్ళకి అర్థం కాదు బాస్ ఇది. చూడటమే మీరంతే. మీరొచ్చారు గానీ ఆత్రంగా చూసుకోండి అంతే టాక్స్. ఇవన్నీ మీకు అర్థం కాదు కొంత టైం పట్టిద్ది. ఓకేనా? గుడ్. సో, ఇలాగా చెక్ ద kubectl పర్మిషన్. మరి స్టెప్ 10లో ఏం చేస్తాం? అంటే చెక్ చేసిన తరువాత మనం ఏం చేస్తామంటే దానికి పర్మిషన్స్ ఇస్తాం. ఎలాగా? chmod అంతేనా? chmod +x దట్స్ ఇట్. +x usr ఓకే. లోకల్ బిన్ దట్స్ ఇట్. ఓహ్! అంతే. సో, ఇలాగా మనము గ్రూప్‌కి, యూజర్‌కి అందరికి పర్మిషన్స్ ఇచ్చేస్తాం. ప్లస్ ఎక్స్ అనేది. సో, ప్రొవైడ్ పర్మిషన్స్ టు యూజ్ kubectl. ప్రొవైడ్ ఎ పర్మిషన్ టు యూజ్ ద kubectl. అది సింపుల్‌గా చెప్పాలంటే దాన్ని నేను ఇక్కడ రాస్తాను. సార్ మాకు అర్థం కాదు రాయండి సార్ అంటే ప్రొవైడ్ పర్మిషన్ టు యాక్సెస్ kubectl. సో, kubectlని వాడాలంటే ఈ పర్మిషన్స్ ఇవ్వాలి. ఎక్సలెంట్. అయిపోయింది. ఇంతే సింపుల్. సో, దిస్ ఈస్ వాట్ పార్ట్ 3. సో, పార్ట్ 4లో ఇప్పుడు మినీ క్యూబ్‌కొస్తాం. పార్ట్ 4లో. పార్ట్ 4 అంతేనా? పార్ట్ 4. సో, పార్ట్ 4లో మినీ క్యూబ్ అంటే అర్థం ఏంటి సార్ అంటే ఏం లేదు. మినీ క్యూబ్ సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేయండి. అంటే స్టెప్ 11 వస్తదది యాక్చువల్‌గా. సో, ఇన్‌స్టాల్ మినీ క్యూబ్ సాఫ్ట్‌వేర్. గుడ్ ఎక్సలెంట్. సో, ఇన్‌స్టాలేషన్ ఎలా చేయాలి? సేమ్ థింగ్. సేమ్ ఏంది? గో టు వెబ్‌సైట్, కాపీ మినీక్యూబ్ వెబ్‌సైట్ అండ్ కాపీ దిస్ లింక్ అండ్ పేస్ట్ దిస్ లింక్ అండ్ ప్రెస్ ఎంటర్ బటన్. దట్స్ ఇట్ ఓవర్. అర్థమైందా? ఓకే. సో, నౌ ఇలా జరిగింది. స్టెప్ 11లో ఇలా జరిగింది. అంటే చేసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి సార్? అంటే ఏం లేదు. kubectlని స్టార్ట్ చేయాలి ఇప్పుడు అర్జెంట్‌గా స్టార్ట్. అంటే 12. సో, 12తో స్టార్ట్ చేయాలి. 12తో ఎలాగా? ఏ మినీ క్యూబ్ స్టార్ట్. మినీ క్యూబ్ స్టార్ట్ అంటే ఏంటి? మినీ క్యూబ్‌ని స్టార్ట్ చేయాలి. సింపుల్. సింపుల్. సో, అంటే స్టార్ట్ అంటే స్టార్ట్ అయిద్దా? యెస్. యెస్. ఇలా ఈ స్టేట్‌మెంటే. లేదంటే ఓ పని చేద్దాం. స్టార్ట్ మినీ క్యూబ్ ఇలా రాద్దాం. ఓకే. సో, దానికి ఎగ్జాంపుల్ ఇది. అంటే స్టేట్‌మెంట్ ఇది. ఇది ఎగ్జిక్యూషన్ చేయాలా అంతే. సో థట్ యూ కెన్ అండర్‌స్టాండ్ వెరీ వెల్. రైట్ ఫ్రెండ్స్. ఓకే. గుడ్. సో, ఇలాగనమాట యాక్చువల్‌గా. ఓకే. సో, దీన్ని కాపీ చేద్దాం ఫస్టు. కాపీ చేస్తే మీకు ఏం లేదు. మన వాళ్ళు చేశారో చేయలేదని. ఏం కాపీ చేస్తాం. మనం పంపిస్తాం వాళ్ళకి. ఓకేనా? నో ప్రాబ్లమ్. సో, మినీ క్యూబ్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత యాక్చువల్‌గా స్టెప్ 13లో యాక్చువల్‌గా ఈ మినీ క్యూబ్ స్టార్ట్ అయిన వెంటనే అసలు మినీ క్యూబ్ వర్షన్ ఏందో కనుక్కోవాలి మనం. అసలు మినీ క్యూబ్ వర్షన్ కనుక్కునే ముందు
అను MINICUBE మినీ క్యూబ్ వర్షన్ అంత అయిపోయింది. సో మినీ క్యూబ్ వర్షన్ తర్వాత స్టెప్ 14 లో అసలు మినీ క్యూబ్ స్టేటస్ ఏందో కలుపుకోవాలి. అంటే వెదర్ ఇట్ ఈస్ రన్నింగ్ ఆర్ నాట్. MINICUBE స్టేటస్ స్టేటస్ దట్స్ ఇట్. సార్ మినీ క్యూబ్ ని స్టాప్ చేయొచ్చా? యెస్ యూ కెన్ స్టాప్ ద మినీ క్యూబ్. హౌ యూ స్టాప్? సింపుల్, వెరీ వెరీ సింపుల్. స్టెప్ 15 MINIQUBE స్టాప్ అంతే. సార్ స్టార్ట్ చేయొచ్చా? స్టార్ట్ అంతే గదా! స్టెప్ 16 లో రాసుకో. మినీ క్యూబ్ స్టార్ట్ దట్స్ ఇట్. మినీ క్యూబ్ స్టార్ట్ అలాగా. మినీ క్యూబ్ స్టార్ట్, మినీ క్యూబ్ స్టాప్, మినీ క్యూబ్ స్టేటస్, మినీ క్యూబ్ వర్షన్. సో, ఈ విధంగా మనం చేయొచ్చు స్టెప్ 16 లో. సార్ మరి క్యూబ్‌సిటీఎల్ వర్షన్ చెప్పలేదేంటి మాకు? అదెలా చూసుకోవాలి? సింపుల్. స్టెప్ 17 లో క్యూబ్‌సిటీఎల్ వర్షన్ అయిపోయింది అంతే. క్యూబ్‌సిటీఎల్ వర్షన్. సో, ఈ విధంగా మనము చెక్ చేస్తాం. మినీ క్యూబ్ స్టేటస్ ఏంటి? మినీ క్యూబ్ స్టార్ట్ అయిందా లేదా? అసలు మినీ క్యూబ్ వర్షన్ ఏంటి? అసలు క్యూబ్‌సిటీఎల్ వర్షన్ ఏంటి? అనేది ఇక్కడ మనం చేస్తాం. సో, ఇవన్నీ స్టెప్స్ యాక్చువల్‌గా. ఇవన్నీ స్టెప్స్. చూసారా? ఇవన్నీ స్టెప్స్. ఓకే. సో, ఐల్ సెండ్ ఇట్ యూ ఆల్ దీస్ స్టెప్స్ టు యూ. ఓకే. నో ప్రాబ్లమ్. సో, మనకి ఎన్ని స్టెప్స్ ఎన్ని మొత్తం పార్ట్స్? 4 పార్ట్స్. 4 పార్ట్స్ యాక్చువల్‌గా. 4 పార్ట్స్. అంతే. సో, ఇక్కడ పార్ట్ 3 ఓకే. సుడో ఇన్‌స్టాల్ క్యూబ్‌సిటీఎల్ ఓకే. హ్మ్. పార్ట్ 2 లో ఇన్‌స్టాల్ డాకర్, చెక్ ద స్టేటస్ అండ్ స్టార్ట్ ద డాకర్, ఎనేబుల్ ద డాకర్. యెస్. వి ఫర్గాట్ వన్ థింగ్ బాస్. ఇక్కడ ఏం చేయాలి మనం? యెస్ ఫ్రెండ్స్. యాడ్ EC2 యూజర్ టు ద డాకర్ గ్రూప్. ఫ్రెండ్స్ డాకర్ గ్రూప్ లోకి యాడ్ చేయాలి అతను. ఎందుకు? మరి EC2 యూజర్ అనే వ్యక్తి డాకర్ తో పని చేయాలంటే ఆ డాకర్ అనే గ్రూప్ లో ఇతను యాడ్ అవ్వాలి. సో అది యాడ్ అవ్వాలి కాబట్టి మనం ఏం చేస్తాం? gpasswd -a అర్థమైందా? EC2 యూజర్ డాకర్. దట్ మీన్స్ వాట్? డాకర్ అనే గ్రూప్ లో EC2 యూజర్ ని యాడ్ చేస్తున్నాం. వి ఆర్ యాడింగ్ ద EC2 యూజర్ ఇంటూ డాకర్ గ్రూప్. దట్స్ ఇట్. దిస్ ఇస్ ఎ డాకర్ గ్రూప్. సార్ మళ్ళీ చెక్ చేయాలంటే చెక్ చేసుకోవచ్చా? అసలు EC2 యూజర్ అనే వ్యక్తి డాకర్ గ్రూప్ లోకి యాడ్ అయ్యాడో లేదో చెక్ చేసుకోవచ్చా? చెక్ చేసుకోండి. నో ప్రాబ్లమ్. హౌ యూ చెక్ దిస్? సింపుల్. ఐడీ EC2 ఐడీ EC2 అంటే అర్థమే ఏమొస్తది సార్? ఇట్ డిస్‌ప్లేస్ ఇట్ డిస్‌ప్లేస్ ఆల్ ద గ్రూప్స్. అంటే ఆల్ ద గ్రూప్స్ అంటే ఏంది? EC2 యూజర్ అనే వ్యక్తి ఏ గ్రూపుల్లో ఉన్నాడో చెప్పిద్ది. అంతే ఐడీ కమాండ్ వల్ల. ఐడీ కమాండ్ వల్ల ఏంటిది మనకేం తెలుస్తది? వాట్ విల్ వి గెట్? వి విల్ గెట్ దిస్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఆల్ ద గ్రూప్స్ రెస్పెక్టివ్ టు EC2 యూజర్. అవునా? EC2 యూజర్ యొక్క అన్ని గ్రూప్స్ తెలుస్తాయి. ఎప్పుడు? ఐడీ అనే కమాండ్ ఉపయోగిస్తే. దట్స్ ఇట్. సో, ఇలాగా మనం యాడ్ EC2 యూజర్ అనేది గూడా మనం రాసుకోవాలి యాక్చువల్‌గా. అది గూడా మనం చెప్తాం. ఓకేనా? యెస్. ప్రాబ్లమ్ రాకూడదు గదా! బాస్. సో, ఇది స్టెప్స్ ఫ్రెషర్ ఫాలో అయితే చాలు బాస్. దిస్ ఈస్ ఎనఫ్ బాస్. ఒక ఫ్రెషర్‌కి ఎనఫ్ ఇది. ఓకే. ఎక్స్‌పీరియన్స్ గూడా ఈ క్యూబ్‌సిటీఎల్‌దది. మినీ క్యూబ్ సెటప్ తర్వాత ఇంకో కమాండ్స్ మనం చెప్తాం. సో, అవి ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకి పనిచేస్తాయి బాగా. ఎలాగా అవి? ఆ కమాండ్స్ ఏంటి? సింపుల్ లాజిక్. సో, ఇప్పటి వరకు మనం ఏం చూసాం? మినీ క్యూబ్ క్లస్టర్‌ని సెటప్ చేయడం చూసాం. సెటప్‌లో భాగంగా మనం ఏంటి? పూర్తి స్థాయిలో మనం ఒక క్లస్టర్‌ని తయారు చేసాం. ఇది క్యూబర్నెటిస్ క్లస్టర్. ఇప్పుడు ఈ క్యూబర్నెటిస్ క్లస్టర్‌లో ఉన్న వర్కర్ నోడ్స్‌లో ఏదే నోడ్ ఉందో, ఎట్లా ఉందో, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక పాడ్స్ తయారు చేయాలి. పాడ్స్ తయారు చేయాలి. సరే బాగుంది. సరే ఇప్పుడు మనకి మీరు చెప్పారు కరెక్టే బాగానే ఉంది. మరి జనరల్‌గా క్యూబ్‌సిటీఎల్ అనేది ఇక్కడ చూస్తే క్యూబ్‌సిటీఎల్ యెస్. ఇక్కడ క్యూబ్‌సిటీఎల్ అనేది మనం చూస్తే చూడండి. మినీ క్యూబ్ అనేది మనకి ఇన్‌స్టాల్ చేశారు మీరు. దాని వర్షన్ చెక్ చేసాం. మరి స్టేటస్ చెక్ చేసాం. మరి స్టాప్ చేసాం. మళ్ళీ స్టార్ట్ కూడా చేయొచ్చు. క్యూబ్‌సిటీఎల్ వర్షన్ కూడా చెక్ చేయొచ్చు. ఓకే. మరి మాకెలా తెలుస్తుంది? క్యూబర్నెటిస్ క్లస్టర్ ఏర్పడిందో లేదో? అసలు క్యూబర్నెటిస్ క్లస్టర్ రన్ అవుతుందో లేదో తెలీదు గదా!
మీరేం చెప్పారు? క్యూబర్నెటిస్ క్లస్టర్ మనం సెటప్ చేయాలంటే 2 విధాలుగా చేయొచ్చు. బై యూజింగ్ మినీ క్యూబ్, బై యూజింగ్ క్యూబేడియం. అంటే క్యూబేడియం ఉపయోగించైనా క్లస్టర్‌ని తయారు చేయొచ్చు. క్యూబేడియం. మినీ క్యూబ్ ఉపయోగించైనా క్లస్టర్‌ని తయారు మినీ క్యూబ్. మరి మాకు మినీ క్యూబ్ ఉపయోగించారు, ఇన్‌స్టాలేషన్ చేసామన్నారు అంతా బానే ఉంది. మరి మినీ క్యూబ్ అనే సాఫ్ట్‌వేర్ క్లస్టర్‌ని తయారు చేసినట్టుగా మాకెలా తెలుస్తుంది? అర్థమైందా? అంటే మినీ క్యూబ్ అనే సాఫ్ట్‌వేర్ మనం ఇన్‌స్టాల్ చేసిన తర్వాత అది క్లస్టర్‌ని తయారు చేస్తుందా? లేదా? అసలు చేసిందా? లేదా? మనకెలా తెలుస్తుంది? అంటే మనం ఒక కమాండ్ ఎగ్జిక్యూషన్ చేయాలి. ఆ కమాండ్ ఏంటి? యెస్. ఆ కమాండ్ ఏంటంటే మనం రాస్తే చూసారా? ఒకటి నంబర్ 1 ఏసుకోండి. ఏంటిది? క్యూబ్ సిటిఎల్ క్లస్టర్ ఇన్ఫో. యెస్. అంటే ఏంది? క్యూబర్నెటిస్ క్లస్టర్ ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే చేస్తాయి. క్యూబ్ క్లస్టర్ ఓహ్! ఇట్ డిస్‌ప్లేస్ ద క్యూబర్నెటిస్ క్లస్టర్ ఇన్ఫర్మేషన్. ఇట్ డిస్‌ప్లేస్ ద క్యూబర్నెటిస్ క్లస్టర్ ఇన్ఫర్మేషన్. అసలు క్లస్టర్ అనేది రన్ అవుతుందా లేదా? వెదర్ ఇట్ ఈస్ రన్నింగ్ ఆర్ నాట్ అనేది మనకు తెలుస్తది. సార్ ఓకే సార్. మీరు నోడ్స్ అని జెప్పారు గదా! అంటే మనకి సింగిల్ నోడ్ క్లస్టర్ ఇది యాక్చువల్‌గా. సింగిల్ నోడ్ అంటే ఒకటో నోడ్. ఒక నోడ్ క్లస్టరే. సింగిల్ నోడ్ అంటే ఒక నోడ్ క్లస్టరే. మినీ క్యూబ్ సాఫ్ట్‌వేర్ అనేది ఒక నోడ్ క్లస్టర్ తోటి మాత్రమే మనం చేస్తాం. ఓకే. మరి ఇలాంటప్పుడు ఈ నోడ్ అనేది తయారైందా లేదా మనం ఎలా తెలుసుకోవాలి? వెదర్ ద నోడ్ క్రియేటెడ్ ఆర్ నాట్. యెస్ ఆర్ నో. మనం దానికేం చేయాలి? ఏం లేదు. సింపుల్‌గా చెప్పాలంటే ఇక్కడ క్లస్టర్ ఇన్ఫో అని వాడాం గదా! ఇక్కడ ఏం వాడతామంటే క్యూబ్‌సిటిఎల్, క్యూబ్‌సిటిఎల్ గెట్ నోడ్స్. క్యూబ్‌సిటిఎల్ గెట్ నోడ్స్. అంటే ఏంటి? అంటే ఈ క్యూబర్నెటిస్ క్లస్టర్‌లో ఉన్న అన్ని నోడ్స్ డిస్‌ప్లే అవుతాయి. ఇట్ డిస్‌ప్లేస్ ద క్యూబర్నెటిస్ క్లస్టర్ నోడ్స్. ఇట్ డిస్‌ప్లేస్ ద క్యూబర్నెటిస్ క్లస్టర్ నోడ్స్. సార్ ఒక నోడే ఉంది గదా! ఒక నోడే. ఒక నోడ్‌నే డిస్‌ప్లే చేయొచ్చు. మరి క్యూబేడియంలో ఇది గాకుండా ఇంకేమన్నా ఉంటదా సార్? క్యూబేడియంలో మనం ఇన్‌స్టాల్ చేసాము. మరి నోట్స్ చెక్ చేయమని చెప్పాడు వాడు. మరి నోట్స్ చెక్ చేయమంటే ఈ గెట్ క్యూ గెట్ నోట్స్ అని లేకుండా వేరేదేమన్నా స్టేట్‌మెంట్ ఉంటదా? నో. 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 మినీ క్యూబ్‌లో ఏదైతే మీరు ఎంటర్ చేస్తున్నారో క్యూబేడియంలో గూడా అదే ఉంటది బాస్. క్యూబేడియం సెటప్‌లో గూడా అదే. క్యూబేడియంలో గూడా అదే ఉంటది. అంటే మినీ క్యూబ్‌లో మీరేదైతే కమాండ్స్ వాడుతున్నారో, ఆ కమాండ్సే క్యూబేడియంలో గూడా ఉంటాయి. దయచేసి భయపడొద్దని నేను చెప్తున్నా. ఇది రియల్ టైమ్‌లో క్యూబేడియంలోనే మనం వాడతాం. మరి మినీ క్యూబ్ వాడమా? యెస్. మినీ క్యూబ్ గూడా వాడతాం. అదెప్పుడు? జస్ట్ టెస్టింగ్ అంటే పీఓసీ పర్పస్, శాండ్ బాక్స్ ఎన్విరాన్మెంట్ పర్పస్ కోసం వాడతాం. మరి ప్రతి డెవాప్స్ ఇంజినీర్ శాండ్ బాక్స్ ఎన్విరాన్మెంట్‌లో ముందు పనిచేసిన తర్వాత మాత్రమే క్యూబేడియంలో పనిచేయాల్సొస్తుంది. ఇక్కడికి సెటప్ ఏమన్నా ప్రాబ్లమ్ ఉంటదా? ఇష్యూ నో. 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 ఇష్యూ ఏం ఉండదు. సేమ్ కమాండ్స్, సేమ్ ఔట్‌పుట్. ఇక్కడ సేమ్ కమాండ్స్, ఇక్కడ సేమ్ కమాండ్స్. జస్ట్ ఇది కాస్ట్‌లీ అఫైర్ బాస్. ఇది కొంచెం కాస్ట్ తగ్గిద్ది. అర్థమైందా? కాస్ట్ తగ్గిద్ది. అంటే ఇంక మనం సర్వర్ తయారు చేయలేదు గాబట్టి, ఇదంతా మనం చెప్పుకుంటున్నాం. ముందు థియరిటికల్‌గా చెప్తే, సర్వర్ తయారు చేసి వెంటనే ఈ కమాండ్స్ అన్నీ మనం ఎగ్జిక్యూషన్ చేసుకోవచ్చు. నోడ్స్ అంటే మనకి మినీ క్యూబ్ అనే సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మన సర్వర్‌లో క్లస్టర్ అనేది వస్తుంది. క్యూబర్నెటిస్ క్లస్టర్. క్యూబర్నెటిస్ క్లస్టర్ అనేది వస్తుంది. అంటే ఆ క్యూబర్నెటిస్ క్లస్టర్‌లో ఒక సింగిల్ నోడ్ మాత్రమే క్రియేట్ అవుతుంది. సో, క్యూబర్నెటిస్ క్లస్టర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే క్యూబ్‌సిటిఎల్ క్లస్టర్ ఇన్ఫో ప్రెస్ చేయండి. ఓకే. మరి క్యూబర్నెటిస్ క్లస్టర్‌లో ఉన్న నోడ్ విషయాలు నోడ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే నోడ్స్ అని టైప్ చేయండి. నోడ్స్ అంటే ఏంది? క్యూబ్‌సిటిఎల్ గెట్ నోట్స్ అని టైప్ చేయాలి బాస్. నోట్స్ అంటే నోట్స్ అని కొడితే రాలేదు సార్ అనగాకండి. యూసీటీఎల్ రాయాలి. గెట్ నోట్స్ రాస్తే నోట్స్ డిస్‌ప్లే అవుతాయి. యెస్. సో, థిస్ ఈస్ ద వే వి నీడ్ టు గెట్ ద నోట్స్ ఇన్ఫర్మేషన్. థిస్ ఈస్ ద వే వి నీడ్ టు గెట్ ద క్లస్టర్ ఇన్ఫర్మేషన్. సార్ క్లస్టర్ ఇన్ఫర్మేషన్ నోట్స్ ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఇప్పుడు నాకేంటంటే క్లస్టర్ ఇన్ఫర్మేషన్ కాకుండా మనకి క్లస్టరు ఐపీ అడ్రెస్ చెప్పండి సార్. ఎలాగా? How you know the cluster IP address? Yes, friends. How you know the cluster IP address? How you check? ఎలా చెక్ చేస్తాం అంటే సింపుల్‌గా యెస్. హౌ యూ నో ద క్లస్టర్ ఐపీ అంటే క్యూబ్‌సిటిఎల్ క్యూబ్‌సిటిఎల్ గెట్ సర్వీస్ చెప్పాం కదా! సర్వీస్ అనేది వాడతామని సర్వీస్.
సర్వీస్ చెప్పాం కదా, సర్వీస్ అంటే ఏంది, ఎలాస్టిక్ ఐపీ అడ్రస్ ని క్రియేషన్ చేస్తాం. ఎలాస్టిక్ ఐపీ ఆల్రెడీ ముందే చెప్పాను ఫస్ట్ క్లాస్ లో. ఓకే, kubectl గెట్ సర్వీస్ అంటే చాలు. సో ఇట్ డిస్ప్లేస్ ద ఐపీ అడ్రస్. సార్ టైప్ చేయండి సార్ దయచేసి, మాకు ఇట్లా చెప్పొద్దు సార్. ఓకే ఓకే ఓకే, టైప్ చేసి మాకు పంపిస్తే మేము చదువుకుంటాం ఖాళీ ఉన్నప్పుడు. ఆ? ఖాళీ ఉన్నప్పుడే సారు, మళ్ళీ ఎప్పుడు పడితే అప్పుడు చదవం, మేము తీయం పుస్తకాలు, మాకు అలవాట్లేదు సార్. ఏదో ఒకటి చేయండి. ఆ? 18. ఓకే, సో అక్కడ ఏంటిది, క్లస్టర్ ఇన్ఫర్మేషన్. చెక్ ద క్లస్టర్ ఇన్ఫో. క్లస్టర్ ఇన్ఫర్మేషన్ చెక్ చేయాలి. సో క్లస్టర్ ఇన్ఫర్మేషన్ చెక్ చేయాలంటే ఏం చేయాలి, క్లస్టర్ ఇన్ఫర్మేషన్ చెక్ చేయాలంటే ఎస్ ఫ్రెండ్స్, ఎగ్జాంపుల్ అని పెడితే అర్థం ఏంటంటే, ఇదిగో మీరు ఈ స్టేట్మెంట్ ఇలా ఎగ్జిక్యూషన్ చేయండి అని అంటాం. అంటే మీకు అర్థం కావడం కోసం ఎగ్జాంపుల్ పెడతాం. సో kubectl, ఓకే, kubectl cluster cluster -info, that's it, over. kubectl cluster -info అయిపోయింది. స్టెప్ 19 సారీ, స్టెప్ కాదు, సరే ఏదో ఒకటి చూడండి. ఇప్పుడు సార్ మనకి క్లస్టర్ నోడ్స్ చేయాలంటే చెక్ ద క్లస్టర్ nodes information. That means what, how many nodes are available in my cluster? I would like to know the cluster nodes information. Cluster nodes info. Cluster nodes information check చేయాలంటే example, yes friends, kubectl okay, get nodes nodes get nodes ఇలాగా చేస్తాం. ఓకే, సో స్టెప్ 20 లో ఏం చేస్తారు సార్, ఏం లేదు, సింపుల్ గా క్లస్టర్ యొక్క ఐపీ అడ్రస్ ని మనం చెక్ చేయాలి. క్లస్టర్ ఐపీ అడ్రస్ ని, అంటే క్లస్టర్ ఐపీ అడ్రస్ అంటే ఏందో చెప్పాను. క్లస్టర్ అంటే ఏంది, స్ట్రైట్ అవే ఇలా ఉంటుంది. ఇక్కడ ఒక నోడ్ ఉంటాడు, వీళ్ళందరూ నోడ్స్ యాక్చువల్ గా 1 2 3 4 నోడ్స్. దీన్నేమో మాస్టర్ నోడ్ అంటాం, దీన్నేమో వర్కర్ నోడ్ అంటాం. సో ఈ మొత్తాన్ని కలిపితే సెటప్ నే మనం ఏమంటాం అంటే క్లస్టర్, CLUSTER. క్లస్టర్ అనేది ఏర్పడింది. ఎప్పుడు ఏర్పడింది, మనం మినీ క్యూబ్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసిన వెంటనే Kubernetes క్లస్టర్ ఏర్పడింది. Kubernetes క్లస్టర్ కి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది. వాడు అడుగుతాడు ఇంటర్వ్యూలో క్వశ్చన్, హౌ యూ డిస్ప్లే ద Kubernetes క్లస్టర్ ఐపీ అడ్రస్, IP address. సో దానికి ఎలా స్టేట్మెంట్ రాయాలి, చెక్ ద క్లస్టర్ IP address. ADDRESS, క్లస్టర్ IP address. సో క్లస్టర్ IP అడ్రస్ చేయాలంటే ఇది మొత్తం మీకు డాక్యుమెంట్స్ మెయిల్ చేస్తాను, నో ప్రాబ్లం. kubectl గెట్ సర్వీస్ ఇలాగా. సో మనం క్లస్టర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నాం, క్లస్టర్ లో ఎన్ని నోడ్స్ ఉన్నాయో తెలుసుకుంటున్నాం, అసలు ఆ క్లస్టర్ కి ఐపీ అడ్రస్ ఏముందో తెలుసుకుంటున్నాం. ఓకేనా, సో ఇప్పుడు సార్ అసలు క్లస్టర్ అంటున్నారు కరెక్టే. ఈ క్లస్టర్ లో ఏదైతే నోడ్స్ ఉన్నాయో, అసలు ఆ నోడ్స్ లో మనకి పాడ్స్ చెక్ చేయాలంటే ఎట్లా సార్, పాడ్స్ హౌ మెనీ పాడ్స్ అవైలబుల్ ఇన్ దిస్ క్లస్టర్, ఎస్ ఆర్ నో, సింపుల్ గా 21 అనుకోండి దీన్ని. సో how to check లేదా చెక్ ద పాడ్స్. మనం పాడ్స్ ని చెక్ చేయాలంటే సింపుల్ గా చెప్పాలంటే మనకి పాడ్స్ ని చెకింగ్ అనేది మనం ఎలా చూస్తామంటే చూడండి, యాక్చువల్ గా kubectl రాసిన తర్వాత గెట్ పాడ్స్ రాయండి. సో ఇట్ డిస్ప్లేస్ ద పాడ్స్ ఇన్ఫర్మేషన్. అయితే ఇక్కడ ఈ kubectl గెట్ పాడ్స్ అనేది కూడా ఇంకొక లాగా రాసుకోవచ్చు. ఎలా సార్ అది మళ్ళీ రాయాలంటే kubectl రాసి గెట్ రాసుకోండి, తర్వాత PO షార్ట్ కట్ నేమ్ అనమాట. Kubernetes వాడు ఇచ్చాడు అలాగా, వాడుకోరా బాబు అని. అంటే 4 లెటర్స్ టైప్ చేయడం, 4 క్యారెక్టర్స్ టైప్ చేయాలి కదా, అందుకోసం నువ్వేం చేస్తావు అంటే ఓన్లీ PO పెట్టుకో చాలు. అంటే పాడ్స్ అన్నా PO అన్నా ఒకటే వాడి భాషలో. ఎక్కడ, Kubernetes భాషలో PO షార్ట్ కట్ నేమ్.
Pods shortcut name PO. So if you want to get the pod details, just type the PO. If you want to get the pod details, just type the PO. That's it. kubectl get PO. That's it. Over. Yes, friends. Okay, na? Check the pods. So ఆ విధంగా మనం pods ని చెక్ చేయొచ్చు. How many pods available? Check the pods. అంటే మనం kubectl example kubectl, okay, kubectl get pods. That's it. Or you can say or yes, or example or kubectl, okay, get PO. kubectl get PO. ఇలాగ మనం pods ని ఆ pods లో ఉన్న ఆ pods లో ఉన్న కంటైనర్స్ కూడా డిస్ప్లే చేయొచ్చు. సరే, ఫస్ట్ అయితే pods చూద్దాం. తర్వాత నెక్స్ట్ కేసులో వేరే సార్ కరెక్టే సార్, మీరు పార్ట్స్ అన్నారు. నిన్న క్లాస్ అంతా డిప్లాయ్మెంట్ అని సాగుతుంది కదా. అసలు డిప్లాయ్మెంట్ ఏంటి? దాని గొడవ ఏంటి? డిప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అయితే రిప్లికా సెట్ క్రియేట్ అవుతాయి. రిప్లికా సెట్ క్రియేట్ అయితే పార్ట్స్ క్రియేట్ అవుతాయి. మరి ఇది చెప్పండి, అసలు హౌ యూ చెక్ ద డిప్లాయ్మెంట్? అసలు ఈ డిప్లాయ్మెంట్ ని ఎలా చెక్ చేయాలి మేము? అసలు డిప్లాయ్మెంట్ ని ఎలా చెక్ చేయాలి? అసలు అంటే మన క్లస్టర్ లో డిప్లాయ్మెంట్స్ ఎన్ని ఉన్నాయో చెక్ చేయాలని వాడు అంటాడు. డిప్లాయ్మెంట్ ఎలా చెక్ చేయాలి? ఎస్. సో డిప్లాయ్మెంట్ ని మనం చెక్ చేయాలంటే మనకు సింపుల్ గా కమాండ్ ఉంది. అంటే డిప్లాయ్మెంట్ కి కమాండ్ ఉంది బాస్. ఎలాగది అంటే మనకి యాక్చువల్ గా చెప్పాలంటే చూడండి యాక్చువల్ గా ఎవ్రీ డిప్లాయ్మెంట్, ఎస్ ఫ్రెండ్స్, ఎవ్రీ డిప్లాయ్మెంట్ creates one yes friends, one replica set. REPLICK, replica set actual ga procedure idi. So every deployment creates one replica set. So ee replica set anedi manaki pods ni tayaru chestadu. So replica set creates pods. That's it. Replica set creates pods. Idi asla actual content idi. అర్థమైందా? డిప్లాయ్మెంట్ అనేది రిప్లికా సెట్ ని తయారు చేసిద్ది. ఎస్ ఆర్ నో? సో ఆ రిప్లికా సెట్ అనేది పార్ట్స్ ని తయారు చేస్తుంది. ఇలాగా స్పీడ్ గా ఎవరైనా నోట్స్ రాసుకోదలుచుకుంటే రాసుకోండి, బెస్ట్ ఇది. డిప్లాయ్మెంట్ అనేది రిప్లికా సెట్ ని తయారు చేస్తుంది, రిప్లికా సెట్ ఏమో పార్ట్స్ ని తయారు చేస్తుంది. దట్స్ ఇట్. దిస్ ద వే. ఎస్ ఫ్రెండ్స్, ఇది యాక్చువల్ గా ప్రొసీజర్ ఇది. ఓకే. మరి సార్ ఇప్పుడు మనం డిప్లాయ్మెంట్స్ అనేది మన దాంట్లో ఉన్నాయా లేవో చెక్ చేసుకోవాలి మన క్లస్టర్ లో. ఓకే, ఎలాగా? సో హౌ యూ చెక్ ద డిప్లాయ్మెంట్స్? ఎస్, చెక్ ద డిప్లాయ్మెంట్స్. సో టు చెక్ ద డిప్లాయ్మెంట్ పర్పస్ వి యూస్ డిప్లాయ్మెంట్. ఎలా సార్ అది చెప్పండి? ఏం లేదు, kubectl, ఓకే, kubectl, ఓకే. సో మనం యాక్చువల్ గా గెట్ డిప్లాయ్ అని రాస్తాం. kubectl గెట్ డిప్లాయ్ MENT డిప్లాయ్మెంట్ రాసుకోండి. గెట్ డిప్లాయ్మెంట్ అన్నప్పుడు ఈ డిస్ప్లేస్ ద డిప్లాయ్మెంట్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్. ఆర్ దీన్నే మనం వాడు షార్ట్ కట్ కూడా చేశాడు బాస్. ఎస్, Kubernetes వాడు చాలా షార్ట్ కట్స్ చేశాడు. ఎలాగా? దాన్ని Kubernetes రాసుకొని kubectl రాసుకో, ఓకే, నో ప్రాబ్లం. తర్వాత గెట్ రాసుకో. రాసిన తర్వాత ఏం రాస్తావు తెలుసా? DEPLOY రాసుకో చాలు. అంటే ఎక్కువ వద్దు, 1 2 3 4 తీసేసేయి అన్నాడు వాడు. ఫస్ట్ ఏమో డిప్లాయ్మెంట్ రాసుకో, నో ప్రాబ్లం అన్నాడు. తర్వాత ఏంది? నో డిప్లాయ్మెంట్ రాయిపోయిన పర్లేదు, జస్ట్ యూజ్ డిప్లాయ్. Deploy means what? It will displace all the deployments in your cluster. సరే సార్, మా దగ్గర డిప్లాయ్మెంట్స్